హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి నేనైతే మంజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు మంజు పెళ్లి చూపులండి. సో నేనైతే చాలా హడావుడిగా ఉన్నాను. సో ఐమ్ జస్ట్ గెటింగ్ రెడీ అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు మంజు పెళ్లి చూపులు, మంజు కుమార్ పెళ్లి చూపులు. కుమార్ అంటే లైక్ పెళ్లి కొడుకు అనమాట, రాబోతున్న పెళ్లి కొడుకు అనమాట. సో నేనైతే చాలా ఆల్మోస్ట్ మంజు వాళ్ళ ఇల్లు వచ్చేసి, అంటే మంజు అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దాకా ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో అందుకని చెప్పేసి మేమైతే చాలా ఫాస్ట్గా రెడీ అవుతున్నాము. సో కంప్లీట్గా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ చేస్తానండి. సో ఇక్కడి నుంచి అయితే మనం ఫస్ట్ గబగబా రెడీ అయిపోయి మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. సో మంజు పెళ్లి చూపులు ఆల్మోస్ట్ 11:30 అట్లా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళు పెళ్లి కొడుకులు వచ్చేస్తారు, మీరు త్వరగా రండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి మేమైతే ఫస్ట్ మంజు వాళ్ళ ఇంటికి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఫస్ట్ రెడీ అయిపోయి మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. మంజు వాళ్ళ ఇంటికి రెడీ అయిపోయాను, చీర కట్టుకొని అయితే రెడీ అయ్యాను. చీర కట్టినాకైతే వ్లాగ్ చేసేంత టైం లేదండి, మేము బయలుదేరిపోతున్నాము. సో మేమైతే మంజు వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది మాకు మంజు వాళ్ళ ఇంటికి. సో మంజుని అయితే మేము నీట్గా రెడీ చేసేసి తీసుకొచ్చి కూర్చోబెట్టామండి. ఆ గ్రీన్ షర్ట్ అబ్బాయి అన్నాడు కదా, అబ్బాయి కుమార్ అండి, అబ్బాయే పెళ్లి కొడుకు. సో వాళ్ళు చుట్టాలండి. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చక్కగా మాట్లాడుకుంటున్నారు. సో మా ఇంటి సాంప్రదాయం ప్రకారం అయితే ఏంటంటే లైక్ కింద కూర్చోబెట్టాలి అమ్మాయిని అని చెప్పేసి అనుకున్నారు, అందుకే కింద కూర్చోబెట్టాము. తర్వాత వచ్చేసి పెద్దవాళ్ళు అలా ఏమొద్దమ్మా, సో అట్లా అంతా ఏం అవసరం లేదు, నువ్వు నార్మల్గానే కూర్చోమ్మా, పైన కూర్చో అని చెప్పారు అనమాట. అయితే ఇంక ఈ లోపల ఇంట్లో అందరు వచ్చేసేసి లైక్ మంజు కాఫీ టీలన్నీ రెడీ అయినాయి రండి అంటే మేము వెళ్ళి ఇంకా మళ్ళీ కాఫీ టీ అంతా తీసుకొని వచ్చామన్నమాట పెళ్లి కొడుక్కి. సో ఈ అబ్బాయి వచ్చేసి మా తమ్ముడు అండి అనిలు. సో మాకు ఆల్రెడీ మేమందరం ఫ్రెండ్సే కాబట్టి లైక్ అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే లైక్ వాడికి ఇద్దాము ఫస్ట్ జోక్గా అన్నట్టు వాడికి ఇచ్చిందనమాట. యాక్చువల్లీ విషయం ఏంటంటే అండి, నాకు నవ్వు వస్తుంది, నేను డబ్బింగ్ చెప్తున్నా కానీ నాకు నవ్వు వస్తుంది అనమాట, ఆపుకోలేకపోతున్నాను. యాక్చువల్గా ఇక్కడ విషయం వచ్చేసేసి ఎస్ అండి, మంజుకి కుమార్కి పెళ్ళయి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది. కాకపోతే ఈరోజు మంజు వాళ్ళ ఇంట్లో 10 సంవత్సరాలు అయిన సందర్భంగా సత్యనారాయణ స్వామి పూజ అనమాట. అండ్ మంజు వాళ్ళ 10th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి మేమందరం గ్యాదర్ అయ్యాము. గ్యాదర్ అయిన తర్వాత లైక్ ఇదొక క్రియేటివిటీ, లైక్ మళ్ళీ పెళ్లి చూపులు చేద్దాము ఎలా ఉంటుంది అని జస్ట్ ఒక చిన్న థాట్తో సరదాగా విత్ థాట్ అందరు లైక్ చేద్దాము అని చెప్పేసి మంజుని రెడీ చేసుకొని అక్కడ కూర్చోబెట్టి ఇందాక తీసుకొచ్చిన కప్పుల్లో అయితే ఏమీ లేవండి, అన్నీ ఎంటీ కప్పులు. సో ఇక్కడ మాట్లాడుతుంది వచ్చేసేసి బాలు, సంధ్య వాళ్ళ హస్బెండ్ అనమాట. సంధ్య అంటే కుమార్ వాళ్ళ అక్కయ్య అనమాట. సో అలాగనమాట. ఐ థింక్ చెల్లెలు అనుకుంటానండి, అక్క అంటే నన్ను చంపేస్తుంది. ఎస్ చెల్లెలు అది. సో మేమైతే ఇక్కడ మంజుకి ఎంటీ పేపర్ ఇచ్చేసేసి తెలుగు వస్తుందా అంటే, నిజంగా పెళ్లి చూపుల్లో యూజువల్లీ మనతో పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తుంటారండి, అమ్మ నీకు తెలుగు చదవటం వచ్చా, వస్తే ఎలా చదువుతావు ఒకసారి చదువు, లేచి నడిచి చూపించు, నీకు వంట చేయటం వచ్చా, ఇవన్నీ కూడా మనకి కామన్గా పెళ్లి చూపుల్లో ఉండే క్వశ్చన్స్ కదా. సో అందుకని చెప్పేసి మేమైతే లిటరల్లీ ఎంటీ పేపర్ ఇచ్చాము. ఎంటీ పేపర్ ఇచ్చేసి చదవమంటే అసలు దాని గురించి అది అద్భుతంగా చదువుతుంది. యాక్చువల్గా ఇక్కడ నేను మ్యూట్ చేసి మీకు డబ్బింగ్ చెప్తున్నాను, కానీ అక్కడ కనుక మీరు విన్నారంటే అసలు పిచ్చిగా నవ్వుతారు. కానీ నేను ఇక్కడి నుంచి కొంచెం అంటే అన్మ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే మీరు కొంచెం ఏంటి అనేది వినాలి అనుకుంటున్నాను నేను. సో నేనైతే అన్మ్యూట్ చేస్తాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. అది ఏంటంటే ఆమె గురించి ఆమె గొప్పగా చదువుతుంటుంది అనమాట. అక్కడ మేము తెలుగు చదవమన్నాము అని ఎంటీ పేపర్లో ఆమె గురించి ఆమె చాలా గొప్పగా చదువుకుంటుంది అనమాట. అంటే ఏంటి, మంజు చాలా మంచిది, మంజు చాలా మంచి అమ్మాయి, అందరిని అర్థం చేసుకుంటుంది, మంజుష చాలా అందమైన అమ్మాయి అని తన గురించే పొగుడుకుంటూ చదువుతుంది. సో మేము అందుకని చాలా నవ్వుతున్నాం అనమాట అక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మేము మీకు అన్మ్యూట్ చేసి లైక్ ఏంటి అనేది వినిపిస్తాను నేను. చాలా బాగుంటుందండి. మేమంతా మల్లేశ్వరం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 15 years నుంచి మేమంతా ఫ్రెండ్స్. వన్స్ మేము గ్యాదర్ అయ్యామంటే చూసారు కదా, ఇదే పండగ వాతావరణం ఉంటుంది. దానికి పండగే అయి ఉండాలి, లేకపోతే ఇంకొక సెలబ్రేషన్ అయి ఉండాలని మాకైతే ఎటువంటి రూల్స్ లేవు. మేము ఒక 7 ఫ్యామిలీస్ ఉన్నాము, 6 to 7 ఫ్యామిలీస్ ఉన్నాము. మేము గనక గ్యాదర్ అయ్యాము అంటే అది ఒక పండగ వాతావరణం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. చాలా 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 బాగుంటుంది అసలు మేము కలిసామంటే. లైక్ మేము మల్లేశ్వరంలో ఉంటున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము.
సో కానీ ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగుతుంది అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్ బాండింగ్ మాకుంటే ఇలా కలుస్తాము ఇలా ఉంటాము అని. యాక్చువల్గా ఈ 6-7 ఫ్యామిలీస్లో మోస్ట్ ఆఫ్ ద వాళ్ళే అంటే సంధ్య, మంజు, లైక్ శైలు, వీళ్ళు అందరూ వాళ్ళు చుట్టాలు, ఓన్ ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ. లైక్ ఐఎమ్ ఓన్లీ ద పర్సన్, వన్ మోర్ పర్సన్ వచ్చేసి ప్రత్యూ, షీ ఈజ్ ఇన్ ద హైదరాబాద్. సో ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ అవుట్ సైడ్ నుంచి అయితే నేను ఒక్కదాన్ని, ఫ్రెండ్గా అయితే నేను ఒక్కదాన్ని. వీళ్ళంతా కూడా చుట్టాలే, ఒకళ్ళకొకళ్ళు సొంత రిలేటివ్స్, అంటే సొంత రిలేటివ్స్ ఒకే ఇంటి వాళ్ళైతే కనుక. కానీ ఏ రోజు నాకు ఆ ఫీలింగ్ రానిలేదు. నేను వేరే వాళ్ళ ఫ్యామిలీ, బయట నుంచి వచ్చానని ఏ రోజు నాకు ఆ ఫీలింగ్ లేదు, రానిలేదు కూడా నాకు. అలా ఉంటామన్నమాట. లైక్ వీఆర్ కంప్లీట్లీ వన్ ఫ్యామిలీ అనే ఫీలింగ్తో ఉంటాం. సత్యనారాయణ స్వామి పూజ ఆల్రెడీ అయిపోయింది, మీరు అక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు మంజు ఆన్సర్ ఇస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి నేను మీకు కొంచెం అన్మ్యూట్ చేసి ఏం క్వశ్చన్స్ వేస్తున్నారో వినిపిస్తాను చూడండి. అమ్మాయి పాట పాడడం వచ్చా అమ్మాయి? అమ్మాయి పాట పాడు మంజు, చేపిద్దాం ఉండు, పాట పాడిద్దాం ఉండు. పాట పాడమ్మాయి, మంచి పాట పాడు, పెద్ద పాడాలి. పద్ధతి కూడా పాట పాడు. అదే పాడు మంజు. అందరిని పాత డాన్స్ అమ్మాయి లేచి పద్ధతిగా ఆహా లేదమ్మా, ఇందా నువ్వు పాడిన పాటకు ఒక స్టెప్ వేసుకో అమ్మాయి. అమ్మాయి నువ్వేమన్నా అబ్బాయిని అడగాలనుకుంటున్నావా? పద్ధతి అయిన వాక్ ఏంటి? వెనకాల ఏంటి అమ్మాయి కన్నా పట్టుకుందా ఏంటి నడు? అయ్యో సో చూసారు కదా, జస్ట్ కొంచెం కొన్ని మినిట్స్ వినిపించాను మీకు నేను అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. అది కనుక మీరు పూర్తిగా విన్నారంటే మీకు పొట్ట చెక్కలు అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది అనమాట మా రిలేషన్ కానీ, మా ఫ్రెండ్షిప్ కానీ, మేము కలిస్తే ఆ వైబ్స్ కానీ అంత బాగుంటాయి అనమాట. సో వి థాట్ లైక్ ఒకటి బాగుంటుంది మళ్ళీ పెళ్లి చూపులు. ఎందుకంటే పెళ్లి చూపులు అనేది ప్రతి అమ్మాయికి సచ్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. లైక్ వచ్చి కూర్చొని అబ్బాయిని చూసి, ఐ మీన్ లైక్ వాళ్ళ అంటే ఫస్ట్ టైం ఒక అబ్బాయిని చూస్తూ లైక్ ఒకళ్ళకొకళ్ళు చూసుకొని, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. కానీ ఒకవైపు బ్యూటిఫుల్ అయితే ఒకవైపు పెయిన్ కూడా ఉంటుంది. ఏంటి అంటే లైక్ కొంతమంది దే కీప్ ఆన్ రిజెక్టింగ్ హర్, ఆర్ ఆ అమ్మాయి రిజెక్ట్ చేయటం ఏదోటి జరుగుతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా మై థాట్ ఈజ్ లైక్ ఫస్ట్ చూడగానే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చి, ఈ అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి. ఇక్కడ ఎవరి మనోభావాలు, ఎవరి ఇష్టాలని ఇబ్బంది పెట్టాలని చెప్పట్లేదు. లైక్ అది వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ నేను జస్ట్ కామన్గా చెప్పాను. ఫస్ట్ అయిపోతే ఎంత బాగుంటుందో కదా. సో అలాగా సరదాగా అలా చాలాసేపు జరిగింది. ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నామన్నమాట. సూపర్ క్వశ్చన్స్. ఆ ఆంటీ అయితే నవ్వి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. అక్కడ కూర్చుంది ఆంటీ, బాలు వాళ్ళ అమ్మగారు అండ్ బాలు వాళ్ళ నాన్నగారు, అంటే సంధ్య వాళ్ళ అత్తయ్య గారు, సంధ్య వాళ్ళ మామయ్య గారు,
అక్కడ ఆంటీ కూడా అడుగుతున్నారు అనమాట క్వశ్చన్లు. సో ఆంటీ అడిగిన క్వశ్చన్లకి తను ఆన్సర్ ఇస్తుంటే అసలు ఎలా నవ్వామంటే అసలు మా పొట్ట చెక్కలైపోయింది. వినిపించకూడని మాటలు అయితే ఏమీ లేవండి, అంత సరదాగే జరిగింది. కానీ అంతమంది మీద అంటే చాలా ఓవర్గా చాలా లౌడ్లీగా ఉంది వాయిస్. అందరూ నవ్వుతుంటే ఒక్కసారిగా అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అని కరెక్ట్ కాదు అని చెప్పేసి లైక్ నేనైతే వాయిస్ డబ్బింగ్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ప్రతిదీ అదే సేమ్ క్వశ్చన్, ఏం కావాలి, ఎలా కావాలి. అండ్ కుమార్ని అడగమన్నాం మేము, రిటర్న్ క్వశ్చన్ కుమార్ని అడగమంటే కుమార్ అడిగాడు అనమాట, లైక్ నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు అంటే నిజంగా పెళ్లి చూపులు వాళ్ళకి ఫస్ట్ పెళ్లి చూపులు జరిగినప్పుడు ఎలా అయితే అడిగాడో ఈవెన్ సేమ్ క్వశ్చన్స్ ఈ ఆస్క్ హర్. అక్కడి నుంచి వచ్చేసి ఇంకా ఇక్కడ ఏంటంటే సంధ్య పక్కకు వచ్చేసి ద రీజన్ బిహైండ్ మంజు వచ్చి నాకు ఎవ్రీ 5 yearsకి ఒక హౌస్ కావాలి అనింది. సంధ్య ఇక్కడ ఉండి నేనుంటాను మంజు పక్కన అని చెప్పింది అనమాట. ఇవన్నీ జస్ట్ చాలా జోక్గా హ్యాపీగా జరుగుతున్న మూమెంట్ అండి. ఇక్కడ చెప్పాను కదా, సంధ్య వచ్చేసి కుమార్కి చెల్లెలు అవుతుందండి. యాక్చువల్గా మంజు పక్కనే ఉంటుంది, కుమార్కి చెల్లెలే కానీ షీ ఆల్వేస్ సపోర్ట్ మంజు. వాళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా బాగుంటుంది. లైక్ దే యూస్ టు డ్యాన్స్ టుగెదర్. అసలు ఎంత బాగుంటారో, వదిన మరదళ్ళు అంటే ఎవరు నమ్మరు, వాళ్ళిద్దరు చాలా బాగుంటారు. అలానే ఉండాలని నేను అనుకుంటాను బాండింగ్ అనేది. వాళ్ళిద్దరు బాగుంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఐ థాట్ దట్ అలానే ఉండాలనుకుంటున్నాను నేను. సో అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మేము కలిసాము అంటే గేమ్స్ లేకుండా మాత్రం జరగదు. ఇక్కడి నుంచి గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ చేసామండి. ఈ గేమ్ వచ్చేసేసి కింద ఆల్రెడీ ఒక థ్రెడ్ పెట్టాము, అటు బాటిల్ పెట్టి ఇటు బాటిల్ పెట్టి కింద ఒక థ్రెడ్ పెట్టాము. ఆ థ్రెడ్ అలా కళ్ళు మూసుకొని తల పైకెత్తి కాళ్ళు ఇలా ఊపుతా తొక్కుతూ ఉండాలన్నమాట. లైక్ వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేస్తూ ఉండాలి. అది ఏంటంటే ఆ ముందుకు వచ్చి థ్రెడ్ని తొక్కకూడదు, ఎవరైతే తొక్కుతారో వాళ్ళు అవుట్ అనమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే అందరూ ముందుకు వస్తున్నారు. మా శైలు డార్లింగ్ అంటే ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని చూసారు, గ్రీనిష్ బ్లూ. సో తను వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట వెరైటీగా, అందుకే నేను నవ్వుతూ ఉన్నాను. శైలు అందరే ముందుకు వస్తున్నారు, నువ్వు ఒక్కదాన్ని వెనక్కి వెళ్తున్నావు అని చెప్పి. ఇది సంధ్య బాలుని ఆడేయట్లేదు, బాలు అంటే దాని హస్బెండ్. ఆడకుండా వెళ్ళి గిచ్చేసి ఇట్లా చూడండి ఇట్లా కోతి పనులు చేస్తూ ఉందనమాట. బాలు ఏమో ఖాళీలో తన్నటం ఇలా ఎత్తడం అలా చేస్తున్నాడు. ఆ పక్కన పర్పుల్ కలర్ ఫ్రాక్ వేసుకుంది సంధ్యా బాలు డాటర్ రాగా. సో వాళ్ళందరూ అయితే అలా చేస్తూనే ఉన్నారు. సో ఏమైందంటే సంధ్య అవుట్ అయిన తర్వాత అందరూ అలర్ట్ అయిపోయిందంటే ఎవరు ముందుకు రాకుండా అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో మేమేందంటే స్ట్రిక్ట్ రూల్ పెట్టేసామన్నమాట. నో, ఈ యొక్క బాక్స్లోనే, ఈ బాక్స్ అంటే 2 feet స్క్వేర్ ఫీట్ బాక్స్ ఉంటుంది కదండి టైల్, ఆ టైల్లో మాత్రమే ఆడాలి అని అక్కడి నుంచి శైలు అయితే కనుక క్లాసికల్ స్టెప్ స్టార్ట్ చేసిందండి. జాగ్రత్త అనమాట అది. బాలు కూడా అవుట్ అయిపోయాడు. సో ఇక్కడి నుంచి వచ్చేసేసి మళ్ళీ మేము డమ్ షాట్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి డమ్ షాట్స్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి హీరో ఇప్పటికీ అన్నాడు 3 letters. 3 letters వర్డ్స్. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రావు. ఓ అద్దంలో చూసుకుంటారా? ఓకే. దెయ్యం ఫోన్ నాగేశ్వరం అంట. పెళ్లి కూతురు పడిపోయింది. వెంకీ వెంకీ బాడీ గార్డ్. మళ్ళీ
శైలక్క చూపించక్క చింతకాయలు రవి ఆగు. హీరో తెలుసాక వెంకటేష్ అంటరా వెంకటేష్ ఎట్లా కనబడేది ఒక్క వర్డ్ అంటే అది గోవిందా గోవింద ఎట్లయితే నేను ఎల్లో ఒకపేడా శైలక్క నమ్మకంటే కాదు నమ్మ చూపించుకోవడం ఇట్ ఆల్ హస్ టు బి మ్యాటర్ ఆఫ్ స్టాండ్ పుష్ప ఈ వెంకటేష్ పుష్ప ఏందే హే పూలేనా స్టాండ్ వేస్ పూలే వేరే పేరు పూలండ గార్డెన్ గార్డెన్ చెట్లు చిట్టియా చింతకాయలు వెంకటేష్ చెట్లు తులసి అల్లు అర్జున్ అది పుష్ప చూపించినట్టు కుతికి వచ్చినట్టుంది అన్ని ఫుల్ కట్టుకుని ఎన్ని వర్డ్స్ చెప్పండి ఎన్ని వర్డ్స్ పదాలు కాదు అక్షరాలు కాదు పదం 3 లెటర్స్ గంగోత్రియ ఎట్లా 3 లెటర్స్ అది లెటర్స్ కాదు హీరోయిన్ కూడా చెప్పవచ్చు ఏదని తెలియదు వేరే సినిమా రూపాయి ఓ వేదం 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 అది సో అలా డమ్ షాట్స్ అంతా ఆడుకొని సాయంత్రం ఆల్మోస్ట్ 5:36 అయిపోయింది. మేమైతే కింద టీ తాగేసేసి హ్యాపీగా పైకి వచ్చాము. మంజు వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ వచ్చి పైన టెర్రస్ పైన ఉంటుంది. సో పిల్లలందరూ మేము ఆడుకుంటాము అన్నారు. ఆల్మోస్ట్ మేము అందరం కలిసి 1 year అయిపోయింది. అందుకని చెప్పేసి పిల్లలంతా ఫుల్ ఖుషి ఎందుకంటే మంజుకి ట్విన్స్, వాళ్ళిద్దరి పిల్లలు, నా కూతురు, తర్వాత శైలు కొడుకు, వీళ్ళంతా కూడా ఒకే ఏజ్ అనమాట. సో వాళ్ళు కలిసారంటే రచ్చగా ఉంటుంది. సో దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ ఇన్ ద పూల్. సో వాళ్ళైతే ఫుల్ పూల్లో ఆడుకున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనమాట. మా ప్రియ ఇది చిన్న పూలు, దీంట్లో అమ్మ నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను చూడు అని చూపిస్తూ ఉందన్నమాట. అది చాలా చిన్న పూలు, ఇది పిల్లలది, అది వచ్చి పెద్దవాళ్ళది. బట్ వీళ్ళకైతే అందుతుంది, ఒక 4 feet ఉంటుంది. వీళ్ళు ఉన్నారు కాబట్టి 4 feet. సో వాళ్ళకైతే కాళ్ళు అందుతున్నాయి, భయం ఏం లేదు. ఈవినింగ్ అలాగా టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఇంక ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయి ఇంకా తర్వాత ఒక 8-9కి ఇంటికి స్టార్ట్ అవుతామండి. సో ఇదండి మంజు కుమార్ పెళ్లి చూపులు మరియు 10th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వ్లాగ్. ఐ థింక్ మీ అందరికీ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అని సరదాగా చేసిన వ్లాగ్స్ అండి. సో మెయిన్ మన కాన్సెప్ట్ అయితే కనుక ఆల్వేస్ దేవుడి గుళ్ళ గురించి అండ్ మనకి టెంపుల్స్ హిస్టరీసేనండి. ఇవన్నీ సరదాగా మధ్యలో చేస్తున్న వ్లాగ్స్. ఎందుకంటే ప్రతిసారి నేను లైక్ కంటిన్యూ ట్రావెల్ చేయాలంటే అయ్యే పని కాదు. అండ్ మీతో టచ్లో ఉండటం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అయితే ఇలాంటి సరదాగా కూడా మేము ఎలా హ్యాపీగా ఉంటున్నాం, మా డైలీ రొటీన్ లైఫ్ కూడా సరదాగా ఇలా వ్లాగ్ చేశాను. సీ యూ.